14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను కనుక మీరును జీవితురు. దేవుడు ఇచ్చిన చిన్న వాక్యం దీవించిన గాక. మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వద్దును అని దేవుడు ఇప్పుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి? మనల్ని అనాథులుగా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కొంతకాలం అయిన తర్వాత లోకం మరి ఎన్నడూను చూడదంట. మరి కొంతకాలం అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. మరి ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకుంటేనే మనము దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాము. వెళ్ళిన తర్వాత లోకం వేరు, దేవుని బిడ్డలు వేరు. లోకంలో ఉన్న మరి దేవుని నమ్ముకుంటే దేవుని రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. మరి దేవుడు వచ్చి రాకడ ఉంది. ఆయన రాకడ వచ్చినప్పుడు దేవుడితో మరి ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తపడతారు. దేవుని కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తపడతారు. దేవుడు లేని వాళ్ళందరూ కూడా విడవబడతారు. మరి ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత మరి ఈ లోకంలో ఉన్న జనులు కానీ ఆయన ప్రజలకు కానీ అక్కడ మరి పెద్ద అగాధం ఉంటుంది. మరి ఈ లోకంలో మరి ఈ లోక ప్రకారం నడుచుకుంటే మనకి నరకానికి మనం పాత్రలం అయిపోతాం. అదే కనుక దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మన వల్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మరి లాజరు మరి ధనవంతుడు లాజరు అనే వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడైతే గొప్ప ధనవంతుడు, ఆయన బాగా ధనం కలిగి ఉన్నవాడు. మరి ఈయన బేద లాజరుకి ఏంటి? తినడానికి కూడా ఏమి కూడా ఉండదు. అయినా సరే కూడా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. ధనవంతుడు బాగా ధనం ఉంది కాబట్టి ఆ ధనాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. మరి ఆయనకు కావాల్సింది తింటున్నాడు, ఆయనకు కావాల్సింది అనుభవిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ బీద లాజరుకి ఏమీ లేదు. ఆయన గుమ్మం దగ్గర నుంచి కూర్చొని ఆయన ఆ ఆహారం కోసం మరి అనుకుంటున్నాడు. మరి ఈయన చూస్తే మరి ధనవంతుడికి ఎంత మరి ఇదిగా ఉంటుందో ఆయన చూసినప్పుడల్లా మరి. కానీ ఈ లాజరు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడు? నాకు దేవుడు ఉంటే చాలు అని అతిశయపడుతున్నాడు. దేవుడు నాకు కావాలని కోరుకుంటున్నాడు. ధనవంతుడు దేవుని ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నాకు కావాలని కోరుకోలే. దేవుడు ధనవంతుని ప్రేమించాడు, లాజర్ని కూడా ప్రేమించాడు. మరి ధనవంతుని ప్రేమించి ధనవంతుడికి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా కానీ దేవుడిని మాత్రం కనుగొనలేకపోయాడు. అన్నీ ఇస్తే మరి ఏం చేస్తాం? కానీ అన్నిట్లో అంతా చూస్తాం, కానీ దేవుడు ఇంకా మనము చూడలేము. కానీ ధనవంతుడు దేవుడి యొక్క చూడలేకపోయాడు. బీద లాజరు దేవుని యొక్క మరి దేవునికి ఏది ఇచ్చినా సరే దేవుని స్తుతిస్తానే మరి దేవుని ఆయనకి ఉన్న దాంట్లో ఆయనకి ఏమి లేకపోయినా సరే ఆ ఉన్న దాంట్లోనే సంతోషించాడు బీద లాజరు. కానీ ధనవంతుడు ఏంటి? ఆయనకు ఉన్న దానంతా బట్టి సంతోషించాడు. ఈ లోకంలో ఆయన ఏమి దేవుని కోరుకోలేదు. మరి ధనవంతుడు ఒకరోజు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. కానీ లాజరు అంట చనిపోయినప్పుడు దేవదూతలు ఆయన తీసుకువెళ్ళడానికి వచ్చారు. కానీ ఈ లోకంలో అంతా కూడా శ్రమ అనుభవించాడు. కానీ పరలోకంలో మాత్రం ఎంతో సంతోషం ఆయనకుంది. ధనవంతుడు ఈ లోకంలో సంతోషించాడు, కానీ దేవుని కోరుకోలే. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడేమో ఆ నరదూతలు వచ్చారు. ఈ పేదలాజరు చనిపోయినప్పుడు దేవుని దేవదూతలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా నరకానికి పాత్రుడైపోయాడు. పేదలాజరు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అబ్రహాం రొమ్మను ఆనుకొని ఉన్నాడంట. అక్కడ ఇప్పుడు అగాధంలో ధనవంతుడు ఎంతో వేదన పడుతున్నాడు. ఎంతో మరి అబ్రహాం రొమ్మను ఆనుకున్న లాజర్ను చూసి, అయ్యా ఆ పేదలాజర్ను పంపించి ఒక్క చుక్కైనా నాకు నీళ్ళను పంపించయ్యా అని అడుగుతున్నాడు. మరి ఈ లోపల ఉన్నంతసేపు ఏం చేశాడు? ఆయన పట్టించుకోలే. లాజరు ఆ గుమ్మం దగ్గరే ఉన్నప్పుడు మరి ఎగతాళిగా మాట్లాడాడు, ఎలాగోలాగా మాట్లాడాడు, ఆయన హీనంగా చూశాడు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ఇప్పుడు అంటున్నాడు, ఒక్క చుక్కైన నీళ్ళను నాకు పంపించు అన్నాడు. ఎక్కడికి వెళ్ళి నాకు తెలుసుకున్నాడు? నరకానికి వెళ్ళి నాకు తెలుసుకున్నాడు. అప్పటి వరకు కూడా దేవుడు ఆయన ఎంతగానో ప్రేమించి ఆస్తినిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ అన్నీ ఇచ్చినా సరే ఆయన కనుగొనలేకపోయాడు. దేవుడు మాత్రం కనుగొనలేకపోయాడు. ఈయనకి ఏమీ ఇవ్వలేకపోయినా సరే
నాకు దేవుడు ఉంటే చాలు అని ఆయన ఎంతో మరి దేవుడు ఉన్నా లేకపోయినా సరే, ఆయనకు ఉన్న ఆహారం ఉన్నా లేకపోయినా మరి దేవుణ్ణి కావాలని కోరుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యానికే వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు వేదన పడుతున్నాడు, ఆ నరకంలో ఎంతో వేదన పడుతున్నాడు, ఎంతో కష్టం పడుతున్నాడు. మరి ఆ అగ్ని ఆరుతూ పురుగు చావదంట ఆ నరకం అనేది. ఆ నరకంలో మరి వేదన చెందుతున్నాడు. ఈ నోరంతా కూడా ఆరిపోతుంది, మంచినీళ్ళు అక్కడ లేవు, మరి గొంతుకు ఆరిపోతుంది. ఒక్క చుక్కైనా సరే పంపించయ్యా అని అబ్రహాం అడుగుతున్నాడు. అడిగితే అప్పుడు అవి అంటున్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రారు అని చెప్తున్నాడు. మరి అవకాశం అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ లోకంలో, భూలోకంలో ఉన్నప్పుడే మనకి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాక్యం ఏముంది? లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగరు కనుక ఆయనను పొందనేరదు. అయితే లోకంలో ఉంటే ఆయన్ని చూడలేము, మనం దేవుని రాజ్యాన్ని కూడా మనము చూడలేము. మరి ఈ లోకం కాకుండా దేవుడు కావాలనుకుంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్తాము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విలువను మీ అద్దకి నేను వస్తాను అంటున్నాడు. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ దగ్గరికి కూడా దేవుడు వస్తాడు. మన కష్టంలో ఉన్నా సరే, మరి మనకి నష్టంలో ఉన్నా, లేదంటే బాగా ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా సరే, దేవుడు కూడా మనల్ని, దేవుడు కలిగిన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డను దేవుడు విడిచిపెట్టాడు. మిమ్మల్ని అనాథలుగా విడవని అంటున్నాడు, మీ అద్దకు వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు. లోకంలో మరి నివసిస్తే ఎన్నడూ కూడా దేవుని రాజ్యాన్ని కానీ దేవుడు కానీ మనం చూడలేము. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి చూడలేరు. అదే దేవుని కలిగి ఉంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి వెళ్తాము. అయితే ఇక్కడ యోహాను సువార్త 14:25లో నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. మన హృదయం ఏం చేయాలి? కలవరపడనీయకూడదు, వెరవనీయకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే కూడా మనము భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు అంటున్నాడు, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను అంటున్నాడు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. దేవుడే శాంతిని అనుగ్రహించే దేవుడు. మనకి ఏ కష్టంలో ఉన్నా సరే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ శాంతి ఎవరు అనుగ్రహిస్తారు? ఈ లోకంలో యేసు ప్రభువే మనకి అనుగ్రహిస్తారు. ఎంత మన బాధలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకున్నప్పుడు శాంతి ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే మనది యేసు ప్రభు దగ్గర నుంచే శాంతి మనకు వచ్చింది. ఈ లోకంలో మనం కోరుకున్నామంటే ధనవంతుడు ఏమయ్యాడు? నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళి నాకు బాధపడుతున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను పంపించయ్యా భూలోకానికి, నా సహోదరులు ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్తాను అని అంటున్నాడు. ఎవరు? ధనవంతుడు. అప్పుడు అంటున్నాడు, నా సహోదరులకి, నా బంధువులకి అందరికి చెప్తానయ్యా, నన్ను ఒక్కసారి పంపించు అంటున్నాడు. సరే దేవుడు ఒక్కసారి పంపించాలి అనుకో, చనిపోయిన తర్వాత వాళ్ళు ఆయన ఆహ్వానిస్తారా? ఇంట్లోకి రమ్మంటారా? చనిపోయిన వ్యక్తిని అమ్మో దెయ్యం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు పారిపోతారు. మాట వినరు కదా, వినరు మాట. వాళ్ళు దెయ్యం వచ్చేసిందేమో అని చెప్పేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే మరి దేవుడు అనేక ప్రవక్తల్ని మరి అనేకుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అందరూ చెప్తున్నారు, దేవుడు నమ్ముకుండని దేవుడి మాటలు చెప్తున్నారు. అవి వారి మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. నువ్వు నశించుకోకూడదు, నువ్వు పాడైపోకూడదు, నువ్వు నరకానికి వెళ్ళకూడదు అని చెప్పి దేవుడే చెప్పిస్తున్నాడు వాళ్ళతోటి. దేవుడు చెప్తున్నాడు, మరి నువ్వు వెళ్ళాల్సిన లేదు, అక్కడ నా ప్రవక్తలు ఉన్నారు, నా ప్రవక్తలు చెప్తే వాళ్ళు మాట వింటే వాళ్ళు నా రాజ్యానికి వస్తారు. అప్పటి వరకు ధనవంతులకు కూడా దేవుడి మాటలు వినబండి, కానీ ఆయన సద్వినియోగం మాత్రము చేసుకోలేకపోయాడు. మరి లాజరు ఏమీ లేకపోయినా, ఈ భూలోకంలో ఏమీ లేకపోయినా కూడా లాజరు అనే ఆయన సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి ఆయన పరలోకంలో ఎంతో సంతోషం ఉందంట. ఆయనకి ఎంతో ఆనందం ఉంది. ఈ లోకంలో ఎంతో కష్టపడ్డాడు, ఈ లోకంలో ఎంతో మరి వేదన చెందాడు, కానీ పరలోకంలో అంట ఆయనకి ఎంతో సంతోషం దేవుడు
ఇచ్చాడు. ఈ లోకంలో కూడా దేవుడు ఆదరణకర్తను మనకి పంపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు మనల్ని. ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని విడిచిపెట్టట్లేదు. ఈ లోకంలో ఉన్నారు అని చెప్పేసి తన ప్రజలు నశించిపోకూడదు, తన ప్రజలు పాడైపోకూడదు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, తన ప్రజల దగ్గరికి తన బిడ్డలను పంపిస్తున్నాడు. నా మాట వింటే వీళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు. వీళ్ళు నా మాట వినలేదనుకో ఎక్కడికి వెళ్తారు? నరకానికి పాత్రలు అయిపోతారు. కానీ మనం ఎవరి మాట వినాలి? దేవుడి యొక్క మాట మనము వినాలి. ఆయన మాట విన్నప్పుడు మనకి ఎలాంటి కార్యాలైనా దేవుడు మన ఎలా జరిగిస్తాడు. మిమ్మల్ని అనాథలుగా మిమ్మల్ని నేను విడిచిపెట్టను అంటున్నాడు. మరి ఆయన మనల్ని విడిచిపెట్టేంటి వాడు మాత్రము కాదు. మనం ఈ లోకంలో అనాథలమే అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మీరు నా దగ్గరికి రండి, నా దగ్గరికి వస్తే నా రాజ్యంలో మీరు సంతోషం ఉంటుంది, మీకు నెమ్మది ఉంటుంది. అదే కనుక నా దగ్గరికి రాలేదనుకో ఆ నరకానికి వెళ్ళిపోతారు. ఆ నరకానికి వెళ్ళిపోతే అగ్ని కాలుతా ఉంటుందంట, అసలు మండుతూనే ఉంటుంది, ఆరిపోయేది అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకి అగ్గిపుల్ల మనకి కొంచెం అంటుకుంది అనుకో మంట, ఏమవుతుంది? ఎంత బాధపడాల్సి వస్తుందో. చిన్న దానికే మనం ఎంత బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు తర్వాత మనం చనిపోయిన తర్వాత ఆ నరకానికి వెళ్ళాలంటే, ఆ నరకానికి వెళ్ళి మనం కాలుతా ఉండాలంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. కానీ దేవుడు మనకు అవకాశాన్ని ఇక్కడ ఈ లోకంలో ఉంటుండగానే దేవుడు మనకి ఇస్తున్నాడు. నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నన్ను ఆహ్వానించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించామనుకో మనం ఆ నరకం నుండి మనము తప్పింపబడతాం, నిత్య రాజ్యానికి మనము వారసులం అవుతాం. అదే కనుక దేవుడు వద్దు, మనకి ఈ లోకమే కావాలి, ఈ లోకమే స్థిరము, లోకంలో జీవిస్తే ఎంతకాలం జీవిస్తాము? ఇక్కడ కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనంలో ఉంది, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము నెల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇక్కడ ఏముంది? మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, ఇంకా కొంచెం అధిక బలం ఉందనుకో ఏమవుతుంది? 80 సంవత్సరాలు బ్రతుకుతాం. ఆ తర్వాత అయినను వాటి వైభవం అంటే ఆయాసమే దుఃఖమే. ఇప్పుడు ప్రతిరోజు లెగుస్తున్నాం, పని చేస్తున్నాం, తింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం. కానీ వాటి వల్ల ఏ లాభం ఉంది? ఈ లోకంలో ఏ లాభం కూడా లేదు. ఎంత సంపాదించుకున్నా, ఎంత మనం కూడబెట్టుకున్నా దేనికోసం? ఆ కొంచెం అన్నం, కొంచెం నిద్ర. మరి అవే ఈ రోజు రొటీన్గా జరిగేది అదే. వాటి వల్ల మనకి లాభమేం లేదు. ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. మరి ఈ లోకంలో ఆ అన్నం కోసమే కదా. అది తర్వాత ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది మనం గ్రహించాలి. ఇక్కడ బ్రతికితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు, తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం ఎక్కడ మనం జీవించగలుగుతాం? ఇక్కడ 70-80 సంవత్సరాలు, కానీ అక్కడ కొన్ని వేల సంవత్సరాలు మనం జీవించాలి. ఆ వేల సంవత్సరాలను బట్టి మనం ఇక్కడ ఎవరు కోరుకోవాలి? యేసు ప్రభుని మనము కోరుకోవాలి. కోరుకుంటే మనకి ప్రతిదీ ఈ లోకంలో దేవుడు మనకి ఏది కొదువు లేకుండా చేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చే రాజ్యం, నిత్య రాజ్యానికి కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ మనకి ఎంతో సంతోషం ఉంటుంది. ఇక్కడ ఎంత దుఃఖపడుతున్నామో కానీ అక్కడ అంత రెట్టింపు సంతోషం మనకి కలిగింది. మనల్ని దేవుడు ఇక్కడ విడిచిపెట్టనని చెప్తున్నాడు. మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మిమ్మల్ని నేను పట్టుకునే ఉంటాను. పరిశుద్ధాత్మ మీకు ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు అని దేవుడు ఇక్కడ మనకి బోధిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడినా కూడా వ్యర్థమే. ఇక్కడ మత్తయి సువార్తలో ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు. నేను సాత్వికులను, దీన మనసు గలవాడిని కనుక నా మీదకి మీ కాడి ఎత్తుకొని మా యొద్ద నేర్చుకొనుడి అని దేవుడు చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అంటున్నాడు. ఎలా పడుతున్నారు? ప్రయాస పడుతున్నారు, వేదన చెందుతున్నారు. మరి ప్రయాసంలో, వేదనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాను అంటున్నాడు? విశ్రాంతి. మీకు నెమ్మది కలగ చేస్తాను. మీరు అంత కష్టపడుతున్నారు, ఈ లోకం కోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ మనం ఎంత కష్టపడినా, పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడినా సరే మన కష్టం అంతా వ్యర్థమే. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చూడండి. ఆయన ఆశీర్వాదిస్తే ఒక్క నిమిషంలోనే మనకి
మన కష్టము అధికమవుతుంది, మనకు వచ్చే ప్రతిఫలం అధికమవుతుంది. దేవుడు అలా దీవిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు? సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని అంటున్నాడు. మరి అప్పుడు మనకి ఏమవుతుంది? మన ప్రాణానికి విశ్రాంతి దొరికింది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన కాడి తేలిగ్గా ఉందంట, సులువుగా, భారం లేదుగా ఉంది. మరి ఆయన నమ్ముకున్నప్పుడు మన ప్రాణానికి ఏమవుతుంది? విశ్రాంతి దొరికిద్ది, నెమ్మది దొరికిద్ది. మనం విశ్రాంతిలో ప్రవేశించగలుగుతాం. ఈ లోకంలో విశ్రాంతి ఉంటుంది, పరలోకంలో కూడా మనకి విశ్రాంతి ఉంటుంది. కష్టపడింది ఇక్కడ ఈ కొన్నాళ్ళే, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, మనం ఇంకా ఎన్నాళ్ళు బ్రతికి ఉంటాము కానీ తెలియదు. కానీ దేవుడు ఈ కొన్ని సంవత్సరాలైనా సరే నా కోసం కష్టపడినప్పుడు, నన్ను కోరుకున్నప్పుడు, మరి నేను మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకెళ్తాను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఎవరి మాట వినాలి? దేవుని యొక్క మాట మనము వినాలి. విన్నప్పుడు ఆయన యొక్క గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.